ప్రజా సమస్యల మీద గళమెత్తడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి మా ప్రియతమ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు సభకు నమస్కారం. సోదరులారా, ఈరోజు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్నారు, రేషన్ కార్డులు ఇలా అధికారులు ఏం కండిషన్ పెడుతున్నారు, ఈ రేషన్ కార్డుల సమస్య తప్ప ఏరేది ఏం మాట్లాడొద్దంటే, అయ్యా మీరు మరి అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు, 2000 పెన్షన్ని 4000 ఇస్తామన్నారు, వికలాంగులకు 3000 నుంచి 6000 ఇస్తామన్నారు, 6 గ్యారెంటీలు చెప్పి 420 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఇలా గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ పాలకుల్ని నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక అధికారులు సతమతం అవుతున్నారు. పోలీస్ బందోబస్తుని ఈరోజు సభలు జరుగుతున్నాయి. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా ఎవరైతే పేదవారు ఉన్నారో సర్వే చేయించి నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకు 660 మందికి బాలాజీ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే కనీసం ఇందాకనే మా నాయకులు చెప్పటం జరిగింది, కనీస వసతులు ఏర్పాటు చేసి ఆ ఇల్లు వాళ్ళకు అప్పచెప్పే పరిస్థితుల్లో లేరు. దాన్ని కూడా గోల్మాల్ చేయాలనే ఆలోచనతో ఈ కాంగ్రెస్ పాలకులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కోదాడ మున్సిపాలిటీ ఆర్థిక అభివృద్ధితో విరాజిల్లింది. కానీ ఈరోజు బల్బ్ వేయటానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాజాప్తా చెప్తున్నారు వాళ్ళ నాయకులే. అయ్యా మా మున్సిపాలిటీలో బల్బ్ వేయటానికి కూడా డబ్బులు లేవంటున్నారు. అదేవిధంగా కోదాడ పట్టణం ఇలా 35 వార్డులకు పెరిగింది. 20 వార్డుల కానించి గత మున్సిపాలిటీలో 30 వార్డులు, ఇప్పుడు 35 వార్డులకు విస్తరించింది. రోజు రోజుకు చెత్త బాగా పెరిగిపోతుంది. ప్రజలు కూడా టౌన్ కూడా విస్తరణ ఎక్కువ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు 70 మంది కార్మికుల్ని అదనంగా పెట్టి వాళ్లకు నెల నెల జీతాలు వచ్చే విధంగా చేస్తే, మరి వాళ్ళకి జీతాలు 6 నెలలు ఇవ్వకుంటుంటే మా పట్టణ పార్టీ వైపు నుంచి పోయి మేము నిలదీయటం జరిగింది. మరి అర్ధాకలితో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, మరి వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిందే, జీతాలు ఇవ్వకుంటే మేము కార్యక్రమం చేపడతాం, మున్సిపాలిటీని ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తే, మరి దాన్ని సాకుగా చూపిస్తూ మమ్మల్ని తెచ్చినందుకు ఆ 70 మందిని కూడా మీకు జీతాలు రావని చెప్పి పక్కన పెట్టి మరి వాళ్ళని అట్లా ఉంచడం జరిగింది. ఒక్కొక్కళ్ళ దగ్గర నిరుపేదలు వాళ్ళకు వచ్చేదే 12,000 జీతాన్ని కాంట్రాక్ట్ని పెట్టి సౌకు సాటాదా కాటాదా మాఫ్ అనే విధంగా వాళ్ళ జీతాలు కట్ చేసి ఇస్తున్నారు. వాడు ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉండు వాడు తీసుకుంటుండు. ఒక్కొక్కళ్ళకి 6,000 9,000 జీతాలు వచ్చినాయి. ఏంటంటే వేరే వాళ్ళకు కూడా ఇలా కొంత మేము కేటాయించడం జరిగిందని చెప్తున్నారు. మరి అది ఎవరి కమిషన్లో మాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళని పక్కన పెట్టిర్రు. ఒక్కొక్కళ్ళ దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. సఫాయి కార్మికుల దగ్గర వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి మరి వీళ్ళకి ఇవ్వటం, ఆ కార్మికుల డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా, ఇంట్రెస్ట్ సహా ఇవ్వకుంటే ఎవరైతే తీసుకున్నారో ఆ కార్మికుల్ని తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.